సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొని లేని వాడును అంతే. ప్రాకారం లేకుండా పురము ఎలాగైతే పాడైపోతుందో, అలాగే మనస్సును అణుచుకోలేని వాడు కూడా పాడైపోతాడు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రాకారము అనగా సరిహద్దు. మన హృదయానికి సరిహద్దు ఉండాలి. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే భారతదేశం ఉంది. భారతదేశం సరిహద్దు ఉంటుంది. అక్కడ శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఆపుతారు, యుద్ధం చేస్తారు, వాళ్ళు రానివ్వకుండా ఆపుతారు. ప్రతి దేశానికి సరిహద్దు ఉంటుంది. సరిహద్దు లేకపోతే ఆ దేశాన్ని కాపాడడం అసాధ్యం. ఎలా పాడైపోద్ది మనసు అంటే, ఉదాహరణకి యవనస్తులు ఉన్నారనుకోండి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న యవనస్తులు ఉన్నట్లయితే, వాళ్ళు చదువుకున్న సమయంలో ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు, లేకపోతే బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు యవ్వనేచ్ఛలకు ఒకవేళ ఆకర్షించబడచ్చు. ఇప్పుడు స్నేహాలకు కానీ వెళ్ళిపోవడం కానీ అలాంటి జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే లోక ఆశలు చాలా ఉన్నాయండి. ఏంటంటే ధూమపానం, లేకపోతే మద్యము, ఇలాంటివి త్రాగడం అలవాటు అవ్వడం, చెడ్డ అలవాట్లకి బానిస అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా శరీరేచ్ఛలకు ఒక నమూనా అనమాట. శరీరేచ్ఛ ఏంటంటే, మనం అంటే మామూలుగా తప్పుడు సంబంధాలు మాత్రమే కాకుండా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ అనే 3 మాటలు బైబిల్లో కనిపిస్తాయి. అంటే కనిపించిందల్లా కావాలనుకోవడం నేత్రాశ. శరీరాశ అంటే శరీరాన్ని సుఖంగా ఉంచుకోవాలనేటువంటి ఆశ, దురాశ, అది కూడా ఉంటుంది. జీవబ్రహ్మం, నేనే గొప్పవాడుగా అవ్వాలి, గొప్పగా అయిపోవాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, తప్పుడు పనులు చేసుకుని కూడా నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన రావడం మరి జీవబ్రహ్మం. ఇట్లా మనం చూస్తే మనస్సు పాడైపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యవనస్తులు, టీనేజ్లో ఉన్నవాళ్ళు మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ డిగ్రీలో, ఉదాహరణ నా జీవితాన్ని గురించి మీకు చెప్పవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏవిఎన్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. 97, 99 బ్యాచ్. మనస్సుకు మరి సరిహద్దు లేకపోవడం వల్ల చెడ స్నేహాలు, చెడు వ్యసనాలకి బానిసై అక్కడ మరి దురలవాట్లకు అలవాటై మరి జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా నేను మీకు చెప్పగలను. ఎప్పుడైతే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వాక్యాన్ని నమ్ముకున్నానో, దేవుణ్ణి నమ్ముకున్నానో, వాక్యం వైపు చూశానో, నా మనసుకు ప్రాకారం వచ్చింది, ఒక బౌండరీ ఫార్మ్ అయింది. మంచి అద్భుతంగా నా జీవితం మార్చబడింది. 2003 మే 3వ తారీఖున మరి పూర్తిగా మరి యేసుప్రభుని నమ్ముకుని బాప్తీసం కూడా తీసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి 2003 నుంచి ఇప్పుడు 2023, 20 సంవత్సరాల పాటు ప్రాకారం కలిగినటువంటి మనస్సు. తర్వాత పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత పిహెచ్డి చేశాను. ప్రొఫెసర్గా మరి ఇతర దేశాల్లో, అబ్రాడ్లో నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, లేకపోతే అనేక దేశాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. అందును బట్టి, వాక్యాన్ని బట్టి మనం చూస్తే, ప్రాకారం లేక పాడైన పురము ఎలాగైతే పాడైపోతుందో, అలాగే మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాగే పాడైపోతారని వాక్యం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రాకారం ఉండాలంటే మనం వాక్యాన్ని పెట్టుకోవాలి. వాక్యం